బ్రేకింగ్ న్యూస్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన కమెంట్ చేశారు. గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 అక్రమంగా చెల్లించారని అన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చామని అన్నారు. ఆయన డబ్బు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామని అన్నారు. జీవీ రెడ్డి నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని అన్నారు. రోజులు టైం ఇచ్చినాము, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే డెఫినెట్గా మేము నోటీసులు ఏం చెప్పాము దాని ప్రకారం విల్ డూ దట్ ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మిగతా మేమేమో డైరెక్ట్ కేసు యాక్చువల్గా దట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. యాక్చువల్గా చెప్పాలంటే వర్మ గారి విషయంలో కొల్యూజన్ ఉంది, రామ్ గోపాల్ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కుట్రలో భాగంగా కొల్యూడయ్యి ఆ డబ్బులు సైఫరింగ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఏది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చెప్పారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు, ప్రాపర్ టైం ఇచ్చాను, 15 days టైం ఇచ్చాను. కొంతమంది అంటున్నారు 1,15,00,000కే అంత పెద్దోళ్ళు తీసి పంపిస్తాం అన్నారని. అరే మరి అంత పెద్దోళ్ళు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు మరి? అఫ్కోర్స్ సరే, అది ఇంకో సబ్జెక్ట్. అది నేనేమన్నా తెగ బాధపడిపోతున్నట. కొంతమంది ఇంత చిన్న అమౌంట్కి పంపించారంటే మన అంత చిన్న అమౌంట్ కకృతి పడింది ఎవరు? వాళ్ళే కదా. రెండోది అవమానకరంగా ఉందంట. ఏం మరి లోకేష్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించలేదా? నువ్వు తీసుకున్న డబ్బులకి, అవుట్ ఆఫ్ ద వే తీసుకున్న డబ్బులకి నోటీసులు ఇస్తే మీకు అవమానం అనిపిస్తే మరి ఏ పాపం చేయనీకు వాళ్ళని, నీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీరు ఏ స్థాయిని కించపరిచారు? ఆ సినిమాలు తీసి ఆ ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్కి కానీ తెలియదా? ఒకసారి ఆ సినిమా చూస్తే తెలియదా ఎవరిని ఎవరు అవమానపరిచారో? నోటీస్ వస్తే నీకు అవమానం అని తెలిసిందా? ఏపీలో గతంలో ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎఫ్ఎల్కు 1,200 కోట్ల అప్పు చేశామని అన్నారు. 900 కోట్లు బాయాలు పెట్టారని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్ అక్రమంగా అర్హత లేని వాళ్లకు కూడా ఉద్యోగాలు కట్టబెట్టేసిందని జీవీ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం 420 మంది ఉద్యోగులున్న తొలగించేస్తున్నామని, అవసరాన్ని బట్టి ఉద్యోగులను మళ్లీ తీసుకుంటామని, కేవలం ఉద్యోగాలు ఇచ్చేందుకు మాత్రమే అపాయింట్మెంట్స్ ఇవ్వలేమని అన్నారు జీవీ రెడ్డి. ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒకటి, దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసేవారని కూడా వాళ్ళు చేరడం అడ్డగోలుగా చేరినప్పటికీ కూడా నేను చేరిన ఉద్యోగస్తుల గురించి నాకు అబ్జెక్షన్ లేదు. ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి. పాపం పిల్లలు ఉద్యోగాల కోసం వస్తారు, అడిగినప్పుడు కరెక్ట్గా వాళ్ళు చేయగలుగుతారా లేదని చూసి చేయగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో ఇవ్వాలి. సో వాళ్ళ మీద నాకు ఎటువంటిది లేదు. కాకపోతే వాళ్ళు చేరిన విధానం కానీ, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏమి ప్రాసెస్ సరిగా లేదు. కాబట్టి ఈరోజు 410 అందులో మొత్తం ఉన్న ఎంప్లాయీస్లో 410 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అంటారు. అంటే తీయటం అంటే ఏదో అడ్డగోలు ఈరోజు సాయంత్రం నుంచి రావద్దని చెప్పడం కాదు నా ఉద్దేశం. 410 మందిని తొలగిస్తాము. కాకపోతే ఆ తొలగించే ప్రాసెస్లో లీగల్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా ఫాలో అవుతాము. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా, ఒకవేళ ప్రాపర్గా జాయిన్ అయినంటే వాళ్ళకి రిలీవింగ్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్స్ లేకపోతే మేము రిలీవింగ్ లెటర్ ఇవ్వలేం కదా. అలాంటి వాళ్ళకు దాని ప్రాపర్ ప్రొసీజర్ ఏదంటే మా హెచ్ఆర్ వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ కూడా వాళ్ళు చూసుకొని ప్రాపర్గా రిలీవ్ చేస్తారు. ఈ ప్రెస్ మీట్ ముఖంగా మా అధికారులకు కూడా చెప్తాను, ఈరోజు ఏదైతే చెప్పారో 410 మంది ఇదంతా లిస్టు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రిలీవ్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను మా అధికారులందరినీ కూడా. ఈ సంస్థకు సంబంధించిన కన్సర్న్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎండీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు. ఈ ప్రెస్ మీట్ చూసే ప్రజలను కూడా నేను కోరుకున్నది ఒకటే, మేమేదో ప్రభుత్వం మారింది కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తులను వాళ్ళ వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద కక్షతోటో, ఈర్ష్యతోటో, లేకపోతే పగ తీర్చుకోవాలని మేము ఉద్యోగాల నుంచి తీయట్లేదు. ఏ ఉద్యోగస్తునైనా రమ్మని చెప్పనండి, ఇదిగో నాకు ప్రాపర్గా నేను రిక్రూట్మెంట్ చేశారు, లేకపోతే నేను రిక్రూట్మెంట్ చేస్తే నేను ప్రాపర్గా అటెండ్ అయ్యాను, నేను వాళ్ళకు తొత్తులుగా పనిచేయలేదు, లేకపోతే రోజు ఆఫీస్కి వచ్చాను చెప్పానండి. మరి ఇంత ప్రాపర్గా